ఏం పేరే? రమేష్ నా పేరు. రమేష్. ఏ ఊరు? అంకెన్పల్లి. అంకన్పల్లి. అంకన్పల్లి బాగా పెద్దగా ఉంటదా ఊరు? మంచిగా ఎవరు అడిగిన అంకన్పల్లి అంటారు. 1051 ఉంటది మా ఊళ్ళో. ఆ, అరే ఎట్లుంది మరి ఇవి అంకనపల్లి స్థితిగతులు ఏమైనా మారినాయా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆ, భూములు అమ్ముకొని తాగుడు, ఉమ్, పెన్షన్లు వచ్చినప్పుడు తాగిసాన్ని తల్లిదండ్రులు కొట్టుడు, అయ్యో. ఇవి జరిగినాయి. సారీ. రియల్ ఎస్టేట్ దందాలు చేసినాక రియల్ ఎస్టేట్ వాళ్ళే బాగుపడ్డారు. ఆ, మిగతా వాడు ఎవడు బాగుపడలేడు. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చేసింది ఏంటంటే రుణమాఫీ కానీ, ఉమ్, కరెంట్ బిల్లు 200 యూనిట్లు, ఉమ్, మళ్ళా సన్న బియ్యం, ఉమ్. మళ్ళా రైతు బంధు కానీ, ఇవో పథకాలు ఓ పార్టీ ఇస్తుంది ఓ పార్టీ ఇది మొత్తం మీకు ఇవన్నీ వస్తేనే కదా పబ్లిక్ మేలయ్యేది. ఆ. కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు. ఆ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేయాలి కదా మరి. కేసీఆర్ రోడ్లు వేసిండు, బంగ్లాలు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇవన్నీ చేసే కదా మరి. ప్రాజెక్టులు కట్టినా కానీ రైతుకి ఏం నీళ్ళు ఏమి వచ్చింది చెప్పు? ప్రాజెక్టులు కట్టి కాళేశ్వరంకి నీళ్ళు రాలే? ఎవరికి వచ్చినాయి? అంతేనా? ఎవరికి వచ్చినాయి? ఆ, మీ ఊరు కాలువలు రా నీళ్ళు రాలే? మాకు రాలేవు. ఆ. మాకు రాలేవు. అరే మొత్తం రాష్ట్రం మొత్తం పచ్చని మాగాన్ చేసినానే కేసీఆర్. ఇక వాళ్ళ దిక్కు చేసుకునేమో కానీ మా దిక్కు అయితే రాలేవు. రాలే? రాలే. ఇప్పుడు కేసీఆర్ తోలుకొని రావన్నా మీ ఊరికి? రమ్మన్ అంతేనా? రమ్మన్. ఆ. అడమత గంగ కథ కాలువ ఉన్నది. ఆ, ఒక 2 నెలల కింద జగ్గారెడ్డి సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గరికి పోయి ఉమ్, ఇప్పుడు దానికి శాంక్షన్ చేపించాడు. ఉమ్, ఇప్పుడు మాకు అయితే ఎండల్లో అయితే ఉండొచ్చు అది. ఆ, దాని వలన మాకు ఆ. పార్కాలు అయితే మరి మా అంతేనే. విలేజ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకనే అవుతుంది నా పని కూడా. అంతేనా? శాంక్షన్ అయితే చేసిండు. ఆ, పేపర్ స్టిక్మెంట్ వచ్చింది. ఆ. మాకు ఎండల్లో అయితే అని మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడు. అంతేనా? ఉమ్. నువ్వు మొత్తగా మాట్లాడుతున్నావు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినాక చేస్తాను ఈ పనిగా. ఏం చేస్తాడు? ఆ, అంకినపల్లి ఉంటే వస్తాడా? ఆ, అంతేనా? ఆ? రాడా? వస్తాడా? ఆ, మరి రమ్మను. మేము చెప్పేది చెప్తున్నాం కదా, మాకు ఎవరి గురించి బాగున్నాయనే చెప్తున్నాం. ఇప్పుడు ఆ, 200 యూనిట్లు కరెక్టే కాలుతుంది కదా, అది మేము కడతలే, మాకే వస్తున్నాయి కదా. ఆ. కడతలేదు ఇప్పుడు బిల్లు. అన్ని నిజంగా అందుతున్నాయి అవన్నీ నువ్వు చెప్పేది నిజమేనా? మా ఇంటికి ఆ, మా ఇంటికే వస్తున్నది బిల్లు, ఇంట్లో పెట్టేస్తున్నాము. ఆ. వస్తేనే వస్తాయని చెప్తారు కానీ ఇందిరా మిల్లు వచ్చినాయి మీ ఊరికి ఏమన్నా? వచ్చినాయి 28 ఇండ్లు వచ్చినాయి. కేటీఆర్ నిన్న ఏమన్నాడంటే ఒక్క ఇందిరా మిల్లు చూపెట్టినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను రాష్ట్రంలో కట్టినట్టు చూపెడతాను. ఒక కింద్రా మిల్ల ఆ. మా 20 అయినాయి. ఆ. గృహప్రవేశం మేమే చేసినాము. ఆ, మా మేడం వచ్చింది, జగ్గారెడ్డి మేడం ఆ, చేపించిన మా ఊళ్ళోనే. ఆ. ప్రతి ఇంటికి ప్రతి ఊళ్ళో ఉన్నాయి ఇందిరా మిల్లు. అంతేనా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మంచిగా ఉండదా ఈ ఇందిరా మిల్లు మంచిగా? డబుల్ బెడ్రూమ్ అంటే ఫ్యామిలీ తోటి పోయి ఉండాలంటే కష్టం అన్న. ఎన్న వాళ్ళు కట్టాడిస్తే ఇప్పుడు మన ఊళ్ళకి వెళ్ళి పోయి ఫ్యామిలీ తోటి ఉండాలంటే ఇబ్బంది పడతారు. ఇందిరా మిల్ ఏమదంటే సొంత జాగల ఫ్యామిలీ తోటి ఉంటారు, అక్కడ ఇస్తే ఇందిరా మిల్లే బెస్ట్ ఆ ఇల్లు మీద. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ బయటకు వస్తాడంటావా? ఇక ఆయన వస్తారా రాడా ఆయనకి తెలియాలి కదా, మనకెట్లా తెలుస్తుంది? ఏమన్నా బయటకు వచ్చిందనుకో ముఖ్యమంత్రి అవుతాడా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం రేవంత్ రెడ్డి సార్కి జర ప్రిఫరెన్స్ ఎక్కువ ఉందటవా? ఉంది. ఈయన గెలిచినా కూడా బాగా బూతులు మాట్లాడుతుండ్రు, రేవంత్ రెడ్డి ఇష్టం అని తిడుతుండు. అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు ఎట్లున్నాయో మనకు తెలియదు కానీ మాకు పనులు కావాలి. తిట్టుకున్నాడు ఏమైనా తిట్టుకొని ఏమైనా చేసుకోవాలి, మాకు పనులు కావాలి. అవుతున్నాయా లేదా అనేది ముఖ్యమంట. అంతే మరి. మాకు కావాల్సింది రైతులకు ఏం కావాలి అంతే కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఎంత 1 రోజుల్లో రుణమాఫీ అయిపోయింది. మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలేదు. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు, జర అటే డిలే చేస్తుండు రేవంత్ రెడ్డి. సార్ ఇప్పుడు ఒక వారం 15 రోజులు 1 నెల రోజులు లేట్ అవుతాయి కానీ వచ్చేదైతే రైతు బంధు వస్తున్నాయి అందరికి వస్తున్నాయి. అప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలు ఉన్నా సరే ఇస్తానన్నాడు. ఎందుకంటే బరాబర్ నేను ఇస్తా అని చెప్పేసి డైరెక్ట్. ఎకరాలు అంటే ఎవరికి సార్? ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది మా దిక్కు, 200 ఎకరాలు ఉన్నది. ఆయనకి ఇస్తే ఏమొస్తుంది సార్? లేని వాళ్ళకి ఇస్తే ఏమైనా ప్రయోజనం కదా. అంటే కంపెనీ ఆ జాల కంపెనీ ఉంది వాళ్ళకి, అయినా రైతు వ్యాపార వాళ్ళకు భూములు ఎక్కువ ఉన్నాయి. మా విలేజ్ లో ఇప్పుడు దాదాపు సగం భూమి పోయింది. హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పోతే ఏమొస్తుంది సార్? లేని వాళ్ళకి వస్తే ఏమన్నా పబ్లిక్ సేఫ్ అవుతుంది. కానీ ఇప్పుడు 50 ఎకరాలు ఉన్న ఆసామి వ్యవసాయం చేయడు మొత్తం. సొంతంగా వాళ్ళు ఏదో జాబులు చేసుకుంటారు, వాళ్ళు కౌలు పెట్టుకుంటారు. కౌలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి పోతే ఏం లాభం సార్? అంతే కదా. రేవంత్ రెడ్డి పరిపాలన అంత వరకు బాగానే ఉంది, మాకైతే బాగానే ఉంది సార్.